కూడా లేదు, మంచిగా ప్రశాంతంగా పోతున్నాం కదా. మమ్మీ ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోయేస్తుంది. ఏమేం చేసాం? హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఏమో డైలాగ్ వచ్చింది చిన్ను మధ్యలో. ఏం చెప్పావు చెప్పు. నేనేం చెప్తా చిన్ను? రెగ్యులర్ గా డైలాగ్ మన ఛానల్లో ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇంట్రడక్షన్ ఏం చెప్తా చెప్పు. ఇంకా ఓకే, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఓకే, అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్, సెకండ్ మెయిన్ పార్ట్ సెకండ్ మెయిన్ పార్ట్ పోద్ది. ఓకే, అంటే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, రైట్? ఓకే ఓకే. అయ్యా, ఇందాకే డాడీ ఒక కాంప్లిమెంట్ ఇచ్చిండు, నేను ఒకటి మర్చిపోయా ఇప్పుడు. ఏంటిది? వెనక్కి తిప్పడం కుదురుతుందా? ఏంటిది? యూటర్న్ తీసుకోవా? ఏంటిది? గిఫ్ట్స్ మర్చిపోయొచ్చు. గిఫ్ట్స్ జషు ఎట్లా జషు ఇప్పుడు? నాని నాని నేనైతే వెనక్కి ఫోన్ చేసి నాని నేను వెనక్కి ఫోన్ చేసి ఎందుకు అనుజత ఫీల్ అవుతుంది? అనుజత ఎందుకు ఫీల్ అవుతుంది? నాని కొంచెం తీసుకెళ్ళరాదండి, మళ్ళీ మర్చిపోయినా కదా. మళ్ళీ మర్చిపోవడం అంటే అది ఎన్నిసార్లు మర్చిపోయినట్టు? సారీ, నేను ఇట్లా అంటే హడావిడిలో మర్చిపోయినా, లాక్ చేసి అవంతా చేసి ఇక్కడనే మనం గిఫ్ట్ ప్యాక్ చేయమని చెప్పేసి ఇచ్చేసి వచ్చాను కదా. వేదార్థ తిప్పు అంటే తిప్పుతా. నాకు వినిపించలే. నాని నాకు వినిపించలేదు. చిన్న గిఫ్ట్స్ రా. వేదార్థ ఆల్రెడీ మా అమ్మ ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ అయింది. మనం 7:30 we supposed to be there, but now time is 7:38. 5 minutes later suggestion again we need to go to our colony. చిన్ను ఎట్లా చిన్ను, నేను గిఫ్ట్స్ తీసుకోవడం ఫోన్ మర్చిపోయినా. చేసి ర్యాపిడ్ పంపించమని చేసి వేదార్థ. చండాలంగా ఉంటది. ఎందుకు అలా ఎవరైనా చేస్తారా అండి? మనం మేనేజ్ చేసుకోవాలి, ఇప్పుడు తప్పదు. నువ్వు ఆయనకు ఫోన్ చేసి మనం వెళ్ళే ప్లేస్ 2 minutes ఇక్కడ నియర్ బై లోనే ఉన్నాం కదా, ఇప్పుడు వెళ్తేనే ఈజీగా తీసుకొని వెళ్తాం కదా. మనం వెనక్కి వెళ్తే ఇప్పుడు ఈజీగా 10 minutes. మళ్ళీ ర్యాపిడో అంటే ర్యాపిడో చార్జ్ చేసా, అవన్నీ అవసరమా? నో ప్రాబ్లం, ఐ విల్ బేర్ ఇట్. ప్లీజ్ నాని, రిక్వెస్ట్ చేస్తున్నా. బై మిస్టేక్ మర్చిపోయాను నేను చెప్పడం అక్కడ గిఫ్ట్స్ తీసుకుందామని. అరే ఎందుకు అండి ఇలా చేస్తారు? అవును చింతల్లి, బట్ కాకపోతే నేను ఒక దాని గురించి రిక్వెస్ట్ చేస్తున్నా కదా, డాడీ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? జస్విక ఇందాక కాదు మమ్మీ ఇందాక లేదు, నేను ఒక పని చేద్దాం, మీరే ర్యాపిడో బుక్ చేసుకొని పోయి తెచ్చుకోవచ్చుకోండి. నేను ఇక్కడ డ్రాప్ చేస్తాను నిన్ను మమ్మీని. డ్రాప్ చేయనా పక్కకి? అండి లేదా మీరు ముగ్గురు వెళ్తారా? ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏంటి తిప్పుకొని చేసావు? ఎందుకు గిఫ్ట్ లేదని చెప్తాం. ఒక పని చేద్దాం, రేపు అత్తకి ర్యాపిడో చేద్దాం. ర్యాపిడో బుక్ చేసి అనుజాతని పంపిద్దాం. అనుజాత ఏంటి? కాదు జషు, నీ కాడ ఏమైనా పవర్స్ ఉన్నాయా? నీ కాడ ఏమైనా పవర్స్ ఉన్నాయా? చిన్నగా సిట్ ప్రాపర్లీ. నాకు ఒకటి చెప్పు, నీ కాడ ఏమైనా పవర్స్ ఉన్నాయా? నీ కాడ పవర్స్ ఉన్నాయా? ఫెయిరీ పవర్స్ ఉన్నాయా? ఏమన్నా ఫెయిరీ టైల్ పవర్స్? ప్రిన్సెస్ అన్నావు కదా నువ్వు, పవర్స్ ఉన్నాయా నీకేమన్నా? ఉన్నాయా వేదర్? డూ యూ హ్యావ్ ఎనీ పవర్స్? బట్ ఐ హ్యావ్ ఎ పవర్స్. ఓం భీం బూమ్ బర్ష్ మమ్మీ కాళ్ళ దగ్గర ఉంటది, అది ఇదంతా కాదు. మమ్మీ కాళ్ళ దగ్గర వచ్చేసింది చూడండి గిఫ్ట్.
ప్లీజ్ వెళ్దాం పదా నాని, తీసుకొని వెళ్దాము. నువ్వు తెచ్చినా ఎందున్నా ఇది సెకండ్ ప్రాంక్ ఈ రోజు. సరే, ఫస్ట్ ప్రాంక్ లో డాడీ ఇంట్లో ఉన్నాడని నువ్వు గెస్ చేసావు, ఎందుకంటే 2 వెహికల్స్ ఇంట్లోనే ఉన్నాయి అప్పుడు మీరు వచ్చిన టైంలో. ఇది కూడా నో, ఇదైతే గెస్ చేయలేదు వేదాంత్. ఇది వేదాంత్ ఆల్సో నాట్ గెస్. నేను జస్ట్ గెస్ చేస్తదేమో అనుకున్నా. Nobody has guessed Vedanth. That is my power. I used my power. నో, జస్ట్ గెస్ చేస్తది అనుకున్నా. ఇదైతే డెఫినెట్ ఇప్పుడు గా జస్ట్ మాయం చేద్దామా? అమ్మో వద్దు. జస్ట్ మాయమైతే డైరెక్ట్ గా వాళ్ళ వెళ్ళే ప్లేస్ కే ఉంటది. అవే జస్ట్ నువ్వు మంచిగా రెడీ అయ్యావు, అట్లా ఏడుస్తే ఇప్పుడు నువ్వే నీ మొహమే ఖరాబ్ అవుతుంది. చూడండి, మార్నింగ్ నుంచి ఈ రోజు ఇందాక- టైమ్స్ మేము ప్రాంక్ ఇందాక చేసాం నువ్వేమన్నా? పిల్లల మీద. జస్ట్ స్మాల్ అంతే, చిన్నవి. జషు ఏడుస్తుందా? జషు ఎందుకు ఏడుస్తుంది? ఈ ప్రాంక్ కదా. జస్ట్ ఆల్వేస్ క్రైస్. నో బేటా, ఏడవద్దులే. సారీ. ఏడ్చినప్పుడు బాగుంటుందా, నవ్వినప్పుడు బాగుంటుందా? జస్ట్ వేసినప్పుడు క్యూట్ ఉంటుంది, నవ్వినప్పుడు ఇంకా. ఓ సూపర్. నాకైతే ఏడ్చినప్పుడే క్యూట్ ఉంటుంది. హ్యాపా అనుకుంటే మొహం పెడతాం కదా, అప్పుడు క్యూట్ ఉంటుంది. కానీ శృతి లేకుండా ఏడుస్తుంది కదా, అదే బాగా. కొంచెం ఏడుపులో కూడా శృతియా? ఎక్కడైనా టీచర్ కాడికి పంపిస్తాం, క్లాసికల్గా ఎట్లా ఏడవాలని నేర్పిస్తాం. అవునా జషు? నో కదా మమ్మ ఆల్వేస్ యా యు ఆర్ రైట్. నో కదా మమ్మ నో మమ్మ. ఫోన్ చేసిందా? నువ్వు చెప్పింది ఇక్కడ ఆపోజిట్ డాడీ వాళ్ళంట. ప్రజ్ఞ అట్లనే ఉండండి. కాదురా ప్రజ్ఞ, నువ్వు చెప్పు. హాయ్, వెల్కమ్ టు శ్రీవారి వెంకటేశ్వర ఛానల్. ఎంత మాట ఏమన్నా చీయున్నావు నా ఛానల్ ని. నీ ఛానల్ నల్లే. అట్లా చెప్పను అన్న. నా కోసం చెప్పు ప్రజ్ఞ ప్లీజ్. అత్త ఫ్రెండ్ కదా ప్లీజ్ నా కోసం. లవ్ యూ, ఐ లవ్ యూ. నువ్వు దాంతో చెప్పించుకోరండి గ్రేటింగ్ గా. అంతే కదా, మీకు తెలుగు రాదు అంటున్నారు వీళ్ళు. రాదా? నిజంగా రాదా? వెల్కమ్ టు ప్రజ్ఞ పాప ఛానల్. ఇదిగోండి ఛానల్ ఏం చెప్పమంటే చెప్పండి. ప్రజ్ఞ మీకు ప్రాన్స్ వస్తున్నాయి. వెల్కమ్ టు ప్రజ్ఞ పాప ఛానల్.